బీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద దాతల దాతృత్వంతో అన్నప్రసాద వినియోగ కార్యక్రమం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీ 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 చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథన్ జిఎస్ఎల్వి F-14 ఉపగ్రహం ప్రయోగం విజయవంతం కావాలని పూజలు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీ చింతామోహన్ నిరసన. తిరుపతి జిల్లా కాళహస్తి పట్టణంలో శ్రీజ్ఞాన ప్రసన్నాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో శనీశ్వర స్వామివారి అభిషేకాలు వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా స్వామివారికి వివిధ రకాల ద్రవ్యాలతో విశేషాల అభిషేకాలు నిర్వహించారు. ఎదురుగా వంటశాల. ఆ వంటశాలలో నువ్వుల ప్రసాదం ఇస్తారు. ఆ అన్నాన్ని అలా చేయాలి. వంటశాల దగ్గర తిరుపతి జిల్లా కోట మండలం కోట గ్రామంలోని నల్లపరెడ్డి శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద దాతల దాతృత్వంతో అన్న ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరులోని బీవీ నగర్ ప్రాంతానికి చెందిన కోటారెడ్డి పద్మమ్మ దంపతులు ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ఉభయదాతలుగా వ్యవహరించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు తిరుమల శెట్టి ప్రసాద్, విశ్రాంతి ఉపాధ్యాయులు సిదేశ్వరరావు సమక్షంలో ప్రతి శనివారం ఆలయం వద్ద దాతల దాతృత్వంతో ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. స్వామివారిని దర్శించుకున్న సుమారు 300 మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా దాతలు కోటారెడ్డి పద్మలకు ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలను తెలియజేస్తూ ఆలయ సత్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో రాఘవయ్య, కాలనీ వాసులు పాల్గొన్నారు. చెప్పు నేను వస్తా వచ్చింది.
ఈ రోజు కానీ ఉంటే వస్తాం. అసత్యం పోరానే ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో వెలిసిన శ్రీ 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 చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథన్ జిఎస్ఎల్వి F-14 ఉపగ్రహం ప్రయోగం విజయవంతం కావాలని పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారిని ఆలయ మర్యాదలతో ధర్మకర్తల మండలి సభ్యులు వేద పండితులు స్వాగతం పలికి పూజలు నిర్వహించిన తదుపరి వేద పండితులచే ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు ముప్పాళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. शतंजीव शरदो वर्तमान यज्ञमिलिगमो भवति शतमिति शतं दीर्घमायुर्मर्तयेन वर्धयन्ति शतमेव शतात्मानं भवति ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् राजाधिराजाय प्रसख्य सायिने देवता सर्वाभिदेवैनं देवताभिरुद्धरति अमृतेन वृताम्बुरीं तस्मै ब्रह्मज ब्रह्माज आयुर्गेद्यं प्रजापतिः नमस्ते अस्तु ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీ చింతామోహన్ నిరసన తెలిపారు. తిరుపతిని రాజధాని చేయాలంటూ నినాదించిన ఆయన ప్రజల అప్పుల్లో ఉన్నారని, ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే కాబోయే ముఖ్యమంత్రి చేత మొదటి సంతకం ప్రజలు అప్పులు తీర్చే ఫైల్ మీదే సంతకం పెట్టిస్తామని తెలియజేశారు. ఎన్నికల సమయంలో ఉమ్మడి రాజధానిపై వైకాపా చర్చలు జరుపుతూ ప్రజలను తప్పుదోవ పట్టే విధంగా నడుచుకుంటుందని, ఇది ఆ పార్టీ అవివేకానికి నిదర్శనమని ఆయన అన్నారు. రాజధాని తిరుపతి, దానికి ఆమోద యోగ్యం అందరూ పలుకుతున్నారు. నేను మొన్న విజయవాడకి వెళ్ళాను, వాళ్ళు అంటున్నారు తిరుపతి అయితే స్వామి కార్యం స్వకార్యం రెండు పూర్తి చేసుకోవచ్చు అంట. ఏందయ్యా స్వామి కార్యం అంటే దేవుడు దండం పెట్టుకోవచ్చు, స్వకార్యం మాకేదో ఆఫీసుల్లో పనులుంటే పూర్తి చేసుకొని రావచ్చు. ఇది అందరూ ఒప్పుకుంటున్నారు. తిరుపతి ఎక్కడ? తిరుపతిలో ఏర్పేడు నుంచి
మరి రాపూరు దాకా 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీగా ఉన్న భూముల్లో రైతులకి మనం పరిహారం ఇవ్వాల్సిన పనిలే, ₹1 ఖర్చు పెట్టాల్సిన పనిలే, నీళ్ళకి ఇబ్బంది పడాల్సిన పనిలే. కండలేరు ఉంది. మరి వాతావరణం మంచి వాతావరణం, హైదరాబాద్ కంటే మంచి వాతావరణం. మరి అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, 7 జాతీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, 7 జాతీయ రహదారులు ఉన్నాయి, 100 కొద్ది హాస్పిటళ్ళు ఉన్నాయి, 100 కొద్ది కాలేజీలు ఉన్నాయి. మరి అందరికీ ఇష్టమైనటువంటి ప్రాంతం తిరుపతి. మరి బ్రహ్మం గారు చెప్పారు 300 సంవత్సరాల క్రితం భారతదేశానికి స్వతంత్రం వస్తుందో రాదో తెలియని రోజుల్లో ఆయన కాలజ్ఞానంలో రాస్తున్నారు. ఏం రాస్తున్నారు? తిరుపతి రాజధాని నగరం అవుతుంది అని. బ్రహ్మం గారు చెప్పిన ప్రతి మాట నెరవేరింది ఈ రోజు వరకు. ఇది కూడా రెడీగా ఉంది. ఇది తప్పనిసరిగా తిరుపతి రాజధాని నగరం అవుతుంది. అయితే మరి అడగొచ్చు మీరు, దీనివల్ల లాభం ఏంది? ఏముంది దీనివల్ల లాభం? రాజధాని కాబట్టి మద్రాసు అభివృద్ధికి వచ్చింది, అక్కడ ఉద్యోగాలు వచ్చాయి, అక్కడ మరి వాళ్ళ భూములకు విలువ వచ్చింది, అక్కడున్న పేదరికం తగ్గిపోయింది. మరి హైదరాబాద్ రాజధాని అయినందువల్ల అక్కడ వాళ్ళకు ఉద్యోగాలు ఫెయిల్ అయింది. దానిపైన అందరి ఆమోదం లేదు. ఇది ఏకపక్ష నిర్ణయాలు. చంద్రబాబు నాయుడు ఏకపక్ష నిర్ణయం వల్ల తుళ్ళూరు ఫెయిల్ అయింది. జగన్ బాబు ఏకపక్ష. చికెన్ షాపులపై నెల్లూరు నగర కార్పొరేషన్ అధికారులు దాడులు చేశారు. జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నెల్లూరులో చికెన్ షాపులన్నీ మూతపడ్డాయి. అధికారుల దాడుల్లో ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన కిలోల కొద్ది మాంసాన్ని గుర్తించారు. అధికారుల షాపుల యాజమానుల చేతనే ఫినాయిల్ చెల్లించారు. ఎవరైనా చికెన్ షాపులు తెరిస్తే వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ హెచ్చరించారు. పక్కన వస్తుంది సార్. మసాలా అప్పాల గారు ఇది పక్కన జరపండి మొత్తం హ్యాండ్ ఓవర్ చేసి అది తీసేస్తారు సార్. తీసుకున్నాం సార్, అది చేస్తాను సార్. అది బండ్లో వేసేస్తారు, తీసి అదంతా బండి వస్తుంది తీసుకెళ్ళండి. ఆయనే బయట పని చెప్తే ఇదేందినా ఎమ్మెల్యే బాగా వెనకరా Uy, ikaw na ba? Uy, ikaw na ba?
ప్రజల సమస్యలు తీరాలంటే అనుభవం గల చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా గెలిపించాలని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి వెల్లడించారు. బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని 8వ వార్డులో మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ఇంటింటికి వెళ్లి టీడీపీ పథకాలను మహిళలు మంగళహారతులిచ్చి ఘనంగా స్వాగతం పలికారు. సంధ్యారాణి మాట్లాడుతూ స్థానికులైన నా భర్త సునీల్ కుమార్ గతంలో ఎమ్మెల్యేగా అనేక అభివృద్ధి పనులు చేశారని ప్రజలందరూ మరలా ఆశీర్వదించాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భారతి, లీలావతి, మట్టం శ్రావణి, కల్పన, శ్రీదేవి, కోటేశ్వరరావు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద దాతల దాతృత్వంతో అన్నప్రసాద వినియోగ కార్యక్రమం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీ 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 చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథన్ GSLV F-14 ఉపగ్రహం ప్రయోగం విజయవంతం కావాలని పూజలు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీ చింతామోహన్ నిరసన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.